ఈరోజు శ్రీశైలం ఒక పవిత్రమైన పుణ్యక్షేత్రం. ఈ రోజు మీరు చూస్తే ఒక శక్తి పీఠం. నాకు ఏమాత్రం అనుమానం లేదు, మల్లికార్జున స్వామి మనల్ని చల్లగా చూసినంత వరకు రాయలసీమ సుభిష్టంగా ఉంటుంది. ఇక్కడ రెండు పవిత్రమైన దేవాలయాలు ఉన్నాయి. ఒకటి శ్రీశైలం అనంగానే శ్రీశైలం మల్లికార్జున స్వామి దేవాలయం, మల్లికార్జున స్వామి. రెండో దేవాలయం శ్రీశైలం రిజర్వాయర్. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. దేవుణ్ణి ఎంత పవిత్రంగా మనం ప్రార్థన చేస్తామో అదే పవిత్రతతో శ్రీశైలం నుంచి వచ్చే నీళ్లను గాని మనం పూజ చేయగలిగితే ఈ రైతుల కష్టాలు తీరుతాయి, మీకు సమస్యలే ఉండవని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మన పూర్వీకులు మనకిచ్చింది సనాతన దేవాలయాలు, ఇప్పుడు మనం కట్టుకునేది ఆధునిక దేవాలయాలు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. మసీదులు ఉండొచ్చు, చర్చిలు ఉండొచ్చు, దేవాలయాలు ఉండొచ్చు, కానీ అందరికి అవసరమైంది ఆధునిక దేవాలయాలు. ఆ దేవాలయాలే రిజర్వాయర్లు, జలాశయాలని చెప్పి మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. మీరు ఒక్కసారి గతాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. రాయలసీమలో అందరూ ఒకే మాట అన్నారు, రాయలసీమ ఎవ్వరూ కాపాడలేరు, ఇది రాళ్ల సీమగా మారిపోతుందని అందరం కూడా ఆశదులుకున్నాం. కానీ సంకల్పం ఉంటే ఏదైనా చేయగలుగుతామని ఆలోచించిన వ్యక్తి సీమ గతిని, స్థితిని, భవిష్యత్తును మార్చేదానికి రూపకల్పన చేసిన నాయకుడు ఎన్టీ రామారావు గారు. ఆ తర్వాత నేను కూడా ఒకటే చెప్పాను, నేను మీకు అండగా ఉంటా. రాయలసీమ రాళ్లసీమ కాదు, రాయలసీమ రత్నాల సీమగా చేసే బాధ్యత నాదని నేను చెప్పి ఆ ఉక్కు సంకల్పంతో ముందుకు పోతున్నాం.